హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. పౌలు భక్తుడు నీ అనే ఒక సంబోధన ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే సంఘానికి కాదు, కానీ ఇది సంఘానికి సేవా సంబంధమైనది కాదు, కానీ ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, ఎవ్రీ పర్సన్ అంటే వ్యక్తిగత సంఘములో ఉన్న సభ్యుల గురించి, సంఘములో ఉన్న విశ్వాసుల గురించి, ఆ సంఘములో వెంబడిస్తున్న ప్రజల గురించి ప్రభు పౌలు భక్తుల ద్వారా ఈ మాట చెప్పాడు. ఆ సంఘములో ఉన్న సభ్యుల మీదంట నీ మీద క్రీస్తు ప్రకాశించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రకాశత నీ మీద కలగాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకునే ప్రభు అంటాడు ఏమనంటే, సంఘములోనికి కూడి వచ్చిన దేవుని ప్రజలారా, నీ మీద దేవుని వెలుగు ప్రకాశించినట్లు, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించినట్లు, ఇదిగో నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లే. మృతుల్లో నుండి నువ్వు లే. నువ్వు ఎప్పుడైతే లెగవటానికి ఇష్టపడతావో వెంటనే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. గట్టిగా. చాలామంది జీవితాలలో ఎలా ఉన్నాయనంటే మృతతుల్యముగానే ఉన్నాయి. కారణం ఆత్మీయతలో చనిపోయిన వారిగా, కుటుంబ జీవితంలో సమస్యలు అనుభవిస్తూ నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిగా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ప్రజల పట్ల వారు కలిగి ఉన్న స్థితి ఎటువంటిదో. దానికి గల కారణం ఏంటి అనంటే, నీవు నిద్రిస్తూ ఉన్నావు. నిద్రపోవటం ఏంటి పాస్టర్ గారు, రాత్రిపూట నిద్రే పట్టట్లేదు అంటారు మీరు. ఇది శారీరక సంబంధించింది కాదు. సంఘములో ఉన్న ఆత్మ సంబంధులకి, పరిశుద్ధులకి, పవిత్రులకి, ప్రభు కొరకు పిలువబడి సంఘ సభ్యులుగా చేయబడిన దేవుని ప్రజలారా, ఇది ఆత్మ సంబంధమైన మేలుకొలుపు. ఆత్మీయంగా మీరు నిద్రిస్తూ ఉన్నారు. సమస్యలేమో అధికంగా ఉన్నాయి, శోధనలేమో అధికంగా ఉన్నాయి, దాటలేని ఇరుకులేమో అధికంగా ఉన్నాయి, కానీ మీరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నారు. కాబట్టి సంగమా, ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. నీ సమస్యలు తొలగించాలని, నీ శోధనలు విడిపించాలని, నీ జీవితంలో నేను వెంటాడుతున్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చాలని క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు మేలుకొంటే క్రీస్తు ఈ రాత్రి నీ మీద ప్రకాశిస్తాడు. ఆత్మీయంగా ఎంతకాలం నిద్రలో ఉంటావు? జోగుతున్న ప్రజలారా, నిద్రిస్తున్న ప్రజలారా, ఆత్మీయ నిద్ర అయ్యే జరుగుతీలే. ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే సేవకులు ఉన్నారు, ఏమండి, ప్రార్థించేవారు ఉన్నారు, కాబట్టి మనకేంట్లే అని చెప్పని సమస్యలను తక్కువగా అంచనా వేస్తూ నీకు నువ్వు మేలుకొలుపుకోవలసిన నీ జీవితాన్ని ఇంకను అదేండి ఆ మత్తులో ఉన్న దేవుని ప్రజలారా, సంఘం, ఆ సంఘములో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, పరిశుద్ధులకి పౌలు భక్తుడు ఏమనంటే, ఇదిగో నిద్రించుచున్న నీవు మేలుకో. నీవున్న స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మృతతుల్యమైన స్థితిలో ఉన్నావో అందులో నుంచి నువ్వు లే. హల్లెలూయా. నేనెక్కడ నిద్రపోతున్నానండి, నిద్రపోతే ఇక్కడికి వచ్చేవాడినా అని అంటారు. నిజమే కదా. మిమ్మల్ని మేలుకొల్పటానికే ఉపవాస ప్రార్థన, ఆత్మలో మిమ్మల్ని ఉజ్జీవపరచటానికే. నిజంగా మీరు మేలుకొని ఉంటే ఏమండి, వేకువజాముల్లోనే లెగవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సన్నిధిలో ఆయన మార్గాల్లో సాగిపోతూ ఉండాలి. కానీ ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కానరాట్లేదు అంటే ఏమండి, మన ఆత్మీయంగా మనం నిద్రిస్తూనే ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే రోషం కలగట్లా. ఏం రోషం? భక్తి రోషం.
ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యని అనుభవిస్తా, ఈ రోగం నన్ను ఎంతకాలం నన్ను వెంటాడుతుంది, ఈ శోధన ఎంతకాలం నన్ను వెంటాడుతుంది. ఈ శోధన బలమైనదా, నేను ఆరాధించే యేసయ్య బలమైన వాడా? చెప్పాలి గట్టిగా. నా కుటుంబంలో నేను అనుభవిస్తున్న ఈ దరిద్రత, ఈ ఆర్థిక దరిద్రత గొప్పదా, నా యేసయ్య గొప్పవాడా? గట్టిగా. నా జీవితంలో ఉన్న ఈ రోగ బలము గొప్పదా, నా యేసయ్య పునరుద్ధానపు శక్తి గొప్పదా? యేసయ్య పునరుద్ధానపు శక్తి గొప్పది కదా. మరి నువ్వు ఎరిగినప్పుడు నీకేం కలుగుతుంది? అయ్యో, నేను ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నాను, ఆయన బలాన్ని అనుభవించలేకపోతున్నాను, ఆయన ద్వారా కార్యాలను నేను అనుభవించలేకపోతున్నానని నీకు రోషం కలగాలి. నీకు ఎప్పుడైతే రోషం కలిగిందో నీవు మేలుకొంటావు. నిద్రిస్తున్న ఆత్మీయ నిద్రలో ఉన్న నీవు మేలుకొని నీవున్న స్థితిలో నుంచి లేవనెత్తబడి నడుం కొట్టుకుని పోరాటం చేస్తావు. ఎంతకాలం? క్రైస్తవుల ఎదుట ఏది నిలవదు, పరిశుద్ధతను ఏది నిలవదు. అది ఏ శోధనైనా, ఏ సమస్య అయినా, ఏ చీకటి కార్యమైనా క్రీస్తు ఎదుట నిలవకుండా ఉండును గాక. ఆయన బిడ్డల ఎదుట నిలవకుండా ఉండును గాక. ప్రార్థిస్తున్న ఈ సంఘంలో నిలవకుండా ఉండును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. అందుకుని అంటున్నాడు, సంగమా, ప్రభు రాకడ దగ్గరికి వస్తూ ఉంది. అపాయకరమైన కాలములో ఉన్నాం. సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఏ దిక్కు నుండి ఏ సమస్య వస్తుందో తెలియని వేళ నా ప్రభు చెప్తున్న మాట ఒకటి, ఇదిగో నీవు నిద్రించుచున్న నీవు మేలుకో, నీవున్న స్థితి నుంచి లే. ఈ దినమందే నా యేసుక్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించబోతా ఉంది. హల్లెలూయా. తల ఒగ్గుతావా, నడుం కట్టుకుని ఉపవాసం ఉంటావా అని ముద్దుకేని అడిగితే ఉపవాసమే ఉంటా కానీ శత్రువుకి తల మాత్రం వంచను నేను. ఇదండి రోషం అంటే. ఇది భక్తి రోషం. నాకు ఉద్యోగం రాదా, వస్తుంది, నడుం కట్టుకో, ఉపవాసం అండి. నా కుటుంబ సమస్యలు తొలగిపోవా, నా ప్రభు కార్యాన్ని చేస్తాడు. నీకు ఆత్మీయతలో ఎప్పుడైతే మేలుకొంటావో, నువ్వు ఎప్పుడైతే లెగుస్తావో ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అంతేకాదు, ఇదిగో నీవెదురు చూస్తున్న కార్యాలను అనుభవించగల శక్తిని నీకు దయచేస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే భక్తిలో ఉన్న శక్తిని పొందుకోవాలి. భక్తిని చేస్తూ ఉన్నాం కానీ ఆ శక్తిని అనుభవించలేకపోతా ఉన్నాం. నువ్వు ఆ శక్తిని అనుభవించాలంటే నువ్వు మేలుకోవాలి. నువ్వు సరిపెట్టుకుంటున్నావు, ఈ ప్రార్థన చాలు, ఈ వాక్యం చాలు, ఏమండి, లేకపోతే ఈ రోజుకి చదివింది ఈ 10 వచనాలు చాలు. నువ్వు లేవగానే దేన్ని ముట్టుకోవాలి? మోకరించి నీ అనుదిన జీవితంలో ఏ పఠనమైతే నువ్వు చేస్తా ఉన్నావో ఆది కాండం నుండి మోకరిల్లి చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని బైబిల్ చదువుకుని ఆ తరువాత ఈ దిన వాక్యం ఏంటి, దేవుడు నా కొరకు ఏ వాక్యాన్ని సిద్ధపరిచాడు, అప్పుడు తీసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన ప్రజలను ఆత్మీయత నడిపించాలి, ఆత్మీయతలోనికి నడిపించాలి. ప్రభు అడిగాడు ఒకరోజు నన్ను, ప్రజల్ని ఎటు నడిపిస్తున్నావు నువ్వు, ఎటు తీసుకుని వెళుతున్నావు నువ్వు, నేను నడిపించే త్రోవ ఇదా నీకు అని అడిగితే, ప్రభువా నిజమే కదా, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ దినమంతా శుభమే కలుగును గాక, ఆ దినమంతా దీవెనే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వినవలసింది దేవుని మాటను ఉదయాన్నే, నువ్వు చూడవలసింది పరిశుద్ధ గ్రంథాన్ని. అప్పుడు నీ దేవుడు నీకు రోషాన్ని పుట్టిస్తాడు. ఇది భక్తి రోషం. కానీ ఈరోజు ఆ భక్తి రోషం కాలట్లా సరిపెట్టేసుకుంటున్నాడు. ఏం సరిపెట్టుకుంటున్నాడు? అమ్మయ్య, క్యాలెండర్లో వాక్యం చూసేసాను, మంచి వాక్యం వచ్చేసింది, ఈరోజంతా నాకు ఏది జరిగినా మంచి జరుగుతుంది. సరిపెట్టుకుని బ్రతుకుతున్నాడు మనిషి. సరిపోతుందా? నీవున్న సమస్యలకు నువ్వు చేసే భక్తికి, నీవున్న శోధనలకి, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న భక్తికి నువ్వు శక్తిని ఎప్పుడు పొందుకుంటావు? నా ప్రభు చెప్పేది నువ్వు చేయాల్సిన భక్తి కాదు, ఆ భక్తిలో శక్తిని నువ్వు అనుభవించాలి. ఆ శక్తిని దగ్గరికి రావాలంటే నువ్వు మేలుకోవాలి, నువ్వు మేలుకోవాలి. పరిశుద్ధమైన సంఘానికి, పరిశుద్ధులకి దేవుడు చెబుతున్న మాట అది. ఇదిగో నీవు మేలుకో, నిద్రిస్తున్న సంఘమా, ప్రజలారా. విశ్వాసం నిద్రపోవటం ఏంటి అనిపించింది నాకు చదివేటప్పుడు. నిజమే, పేరుకు విశ్వాసులే, రక్షించబడిన వారే, ప్రభువుని వెంబడిస్తున్న వారే, కానీ నిద్రిస్తూ ఉన్నారు. ఆత్మీయ మేలుకొలుపు
పరిశుద్ధాత్ముడి రాత్రి కలుగు చేయునుగాక. గట్టిగా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆ భక్తిలో నా శక్తిని అనుభవించలేకపోతా ఉన్నావు. నిజంగా ఆ శక్తిని నువ్వు అనుభవిస్తే నీ సమస్య నిదుడు తొలగిపోవాలి. గట్టిగా ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు. ఏమని? సరిపెట్టుకోమాక భక్తిని సరిపెట్టుకోమాక. ఈరోజు వెళ్ళే కదా 10, శనివారం వెళ్తున్నా కదా, ఆదివారం వెళ్తున్నాను కదా, నువ్వు సరిపెట్టుకుంటే నీ సమస్య అలాగే ఉంటుంది. నువ్వు మేలుకోవాలి. ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్పమన్నమాట. నీవున్న స్థితిలోంచి మేలుకొలపబడి నీవు లెగవాలి. ఇప్పుడు నీవు మేలుకుంటేనే కదా అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలిసేది. నిద్రపోతున్న వాడికి ఎక్కడున్నాడు తెలుసుదా? ఏమండి, మొహం నుంచి దోమ వెళ్తుందా, ఏగెళ్తున్నా తెలుసుదా? పక్క నుంచి నడుస్తున్నా తెలుస్తుందా ఎవరైనా? తెలియదు కదా. నీకేం తెలుస్తుంది? నువ్వు మేలుకుంటేనే కదా నీ ముందు ఏం కనబడుతుందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల మధ్య నడుస్తున్నావో నీకు తెలిసి వచ్చేది. అవునా కాదా? నువ్వు మేలుకుంటే నువ్వు ఉన్న స్థితి కనబడుతుంది. అప్పుడు నువ్వు అందులో నుంచి నువ్వు లెగవగలుగుతావు. చిచ్చి నేను ఇక్కడ ఉంది, ఈ భక్తిహీనతలోనే నేను ఉంది, నా భక్తిని నేను సరిపెట్టేసుకుంటున్నానే, అమ్మో చాలా భక్తి చేసేస్తున్నా అనుకుంటున్నానే, నేను ఇంకను భక్తిహీనంగానే ఉన్నానే. నాకంటే భక్తులు చాలామంది ఉన్నారు. రాత్రింబగళ్ళు ప్రభు పాదాలు పట్టుకుని ఉపవసించి గోజాడేవారు, సమస్త ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుని ప్రభు కొరకు జీవించే భక్తులు చాలామంది ఉన్నారు. నేను చేసే భక్తి ఎంత అని నీవు మేలుకుంటే నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది, నువ్వు ఎటు అడుగులు వేస్తున్నావో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు అందులోంచి లెగవగలుగుతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి నా ప్రభు చెప్పన్న మాట ఒకటే, నువ్వు మేలుకొని నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు పైకి లేవాలి. లెగవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే లేపటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా ఇంకాస్త బిగ్గరగా. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎందుకుని మేలుకొలమంటున్నాడు? అసలు ఎందుకుని ఆత్మీయ జీవితంలో ఈ నిద్ర కలుగుతూ ఉంది? విశ్వాసపు జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎందుకు ఈ మేలుకొలపలేని నిద్రపోయే ఈ స్థితి కలుగుతుంది అంటే బైబిల్ చెప్పే మాట ఒకటే. ఏంటో తెలుసా? దైవ చిత్తమునకు విరోధంగా వెళ్ళేవాడు నిద్రపోతాడు. అంతే. ఏం పోతాడు? ఇది దేవుని చిత్తమని తెలిసి కూడా దాన్ని చేయకుండా దేవుని వాక్యానికి విరోధంగా నడిచేవాడు నిద్రపోతాడు. అంతే, నిద్ర వస్తుంది. ఎవరు? ఓయి నిద్రపోతా. ఎవరి గురించి? యోనా. ఓయి నిద్రపోతా. ఎవరి గురించి మాట్లాడాడు? ఒక అన్యజనుడు, ఒక ప్రవక్తను అంటున్నాడండి. విశ్వాసి కూడా కాదు, ఆ స్థాయి దాటినవాడు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు, అభిషేకం పొందినవాడు. కానీ అన్యజనుల నోట ఏమనిపించుకున్నాడు? నిద్రపోతా. లే, మనం ఉన్న ఈ పడవలో ఇంత శోధన కలిగితే, గాలి వాళ్ళ చేత కొట్టబడుతుంటే నీకు ఎలా నిద్ర కలుగుతుంది? నువ్వు మేలుకొని నీ దేవునికి నువ్వు మొరపెట్టు. దైవ చిత్తం నినివే, కానీ ఎక్కడికి పోతున్నాడు? తార్షీష్కి. దేవుని చిత్తమునకు విరోధంగా అడుగు వేసేవాడు ఎలా ఉంటాడో తెలుసా? నిద్రపోతూ ఉంటాడు. ఏమీ తెలియదు, ఎటు అడుగు వేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎటు పోతున్నాడో తెలియదు. పేరుకు మాత్రమే ఆత్మీయుడు, పేరుకు మాత్రమే ప్రవక్త, పేరుకు మాత్రమే ఏర్పరచబడిన వాడు యోనా. కానీ ఎలా ఉన్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడికి ఎటు అడుగులు వేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. నేను వెళ్ళాల్సింది నినివే వైపు కదా, నేను పోతుంది తర్షీష్కేంటి? దేవుడు నన్ను ఎల్లమంది నినివే కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు మేలుకొని ఉన్నావో, నువ్వు నిద్రపోతున్నావో, ఈ రాత్రి నువ్వే గమనించుకో. అయితే ఒకటి మాత్రం చేయమన్నాడు ఈ రాత్రి, నువ్వు లెగవాలి. హల్లెలూయా. నీవు నిద్రించుచున్న నీవు మేలుకొని నీవున్న ఆ ఎక్కడైతే నువ్వు మృతి చెందావో ఆ మృతులలో నుండి, ఆ మాట నేను చదివినప్పుడు ఒక మాట నాకు అర్థమైంది. ఏ మాట అంటే, చనిపోయిన నీ స్థితిలో నుంచి లే అని అనలా. ఏమన్నాడు? మృత పొందిన నీ స్థితిలో నుంచి అని అనలా. ఏమన్నాడు? మృతులలో అంటే ఒకళ్ళు కాదు, ఎంతమంది? చాలామంది. అంతే. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? వెళ్ళి
చచ్చిన వాళ్ళ మధ్య కూర్చుని ఉన్నాడు, ఆత్మీయత లేని మధ్య బ్రతుకుతూ ఉన్నాడు, విగ్రహాలతో తిరుగుతూ ఉన్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఓ నిద్రిస్తున్న క్రైస్తవుడా, మేలుకో, మృతుల్లో నుండి నీవు లెగవాలి. దేవుడు కోరుకుంటుంది ఇదే. ఈ రాత్రి నీవు లెగవగలిగినట్లయితే హల్లెలూయా, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. మృత ఆత్మీయ నిద్రలో ఉండి చనిపోయిన వారితో నువ్వు కూర్చునున్నావు. విగ్రహ సంబంధమైన వాటి వైపు, పాపం లోకం వైపు జీవిస్తున్న వారి వైపు పరుగులు తీస్తా ఉన్నావు. నీవున్న కూర్చున్న చోటు ఎటువంటిది వారు తెలుసా? మృతి చెందిన వారు. కాబట్టి అక్కడి నుంచి నువ్వు లే. ఒక్కసారి ఆలోచించుకుని చూసుకోండి. మీరున్న ఆత్మీయ స్థితిలో మీరు స్నేహం చేస్తున్న వారు కానీ, మీరు నడుస్తున్న మీ ప్రవర్తన జీవితంలో ఆత్మీయతతో అడుగులు వేస్తున్నారా? మృతి చెందిన వారితో కలిసి జీవిస్తూ ఉన్నారా? అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు చనిపోయిన ప్రజల మధ్య నువ్వు కూర్చుని ఉన్నావు కాబట్టి నువ్వు లెగవాలి. గట్టిగా నువ్వు మేలుకొంటే, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, నువ్వు ఏ అపవిత్రతలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు అడుగులు వేస్తున్నావో అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు మేలుకోవాలి. నేను భర్తతో ఎలా ఉంటున్నాను, భార్యతో ఎలా ఉంటున్నాను, పిల్లలతో ఎలా ఉంటున్నాను, ఆత్మీయులతో ఎలా ఉంటున్నాను, పరిశుద్ధులతో ఎలా ఉంటున్నాను, సేవకులతో ఎలా ఉంటున్నాను అని నీకు అప్పుడు నువ్వు మేలుకొంటే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నీవు నిద్రించావనుకో, ఏం జరుగుతుంది తెలుసా? ఇంటి నిండా కన్నీళ్లు తప్ప మరొకటి ఉండవు. ఇదిగో చేతులు ముడుచుకొని ఇంకొంతకాలం నిద్ర, ఇంకొంతకాలం కొనుకు అని నిద్రిస్తున్న సోమరివాడి పొలముకి వెళ్ళగా అక్కడ గచ్చ పొదలను, ముళ్ళ పొదలు తప్ప మరేమీ నాకు కనిపించలేదంట. నిజమే, నిద్రిస్తున్నవాడు ఇల్లు ఎలా ఉంటుంది చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 39. నువ్వు లెగవాలి. ఎందులో నుండి మొట్టమొదటిగా చూడండి. మార్కు సువార్త 5:39. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. చిన్నది ఏం చేస్తుందంట? ఆ చిన్నది ఎలా ఉందంట? సంగమా, ఏం చేస్తుంది? ఆమె నిద్రిస్తా ఉంది. కుటుంబములో ఒక యవనస్తురాలు నిద్రించటం మూలంగా ఆ కుటుంబం అందరికి ఏం కలిగింది? చదవండి 38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి, ఏడుపు, ఆ చిన్నది నిద్రపోవటం వల్ల ఆ కుటుంబంలో ఏముందంట? చెప్పాలి గట్టిగా. ఏడుపు, గొల్లు అంటే గోల, అంతేనా? గోలగా ఉందండి ఆ ఇల్లంతా. యేసు ప్రభు వారు ఇంట్లో అడుగు పెడదామని చూస్తూ ఉంటే ఆ ఇల్లంతా ఒక గోల. ఆత్మీయ నిద్రలో ఉండేవాడు కుటుంబం ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎప్పుడు చూసినా ఏదో ఒక గోల, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సమస్య. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నవారు మేలుకొని లేరు. ఎలా ఉన్నారు? నిద్రిస్తూ ఉన్నారు. అంతేనా? అంటే ఏడుపు, కుటుంబం అంతా దుఃఖం. ఇంకొక మాట అక్కడ రాయబడి ఉంది. ప్రలాపించటం. ఈరోజు ఆత్మీయ నిద్రలో ఉండేవాడి జీవితంలో ఉండేది ఈ మూడే. ఏంటిది? ఒకటి, ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసిన సమస్యలు, ఎప్పుడు చూసిన శోధనలు, ఎప్పుడు చూసిన ఏదో ఒక గలిబిలి తప్ప, ఎప్పుడు ఏదో ఒక సమస్యలు తప్ప ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది మాత్రం ఉండదు. ఆ రెండోది ఏడుపు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కన్నీళ్ళే ఉంటాయి. సంతోషముగా గడిపే సమయాలు చాలా తక్కువగా ఉంటాయి. మూడోది ప్రలాపించటం. ఎందుకనంటే ఆ ఇంట్లో ఒక చిన్నది నిద్రపోతా ఉంది. ఎంత ఆమె వయసు అని అంటే అక్కడ రాయబడి ఉంది 12 సంవత్సరాల యవనస్తురాలంట. యవనస్తురాలు చెంగని గంతులు వేసుకుంటూ కుటుంబం అంతా తిరగాల్సింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? నిద్రిస్తూ ఉంది.
ఈమె చనిపోలేదు, ఈమె నిద్రిస్తూ ఉందని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటూ నీ జీవితంలో నీవు నిద్రిస్తూ ఉంటే ఆత్మీయంగా నీ ఇంట ఉండేది ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా అలర్లే, ఎప్పుడు చూసినా ఏడుపే, ఎప్పుడు చూసినా ప్రలాపించే జీవితమే కానీ సంతోషించే గడియలు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు ఎలా ఉన్నావు? నిద్రిస్తున్నావు ఆత్మీయతలో అని అర్థం. ఆత్మలో నింపబడి అభిషేకాన్ని పొందుకుని దేవుని చిత్తాన్ని చేతపట్టుకుని గంతులు వేస్తూ సాగిపోవలసిన యవనకాల జీవితంలో నిద్రిస్తూ ఉందండి యవనస్తురాలు. ఈరోజు ఆత్మీయతలో గంతులు వేయవలసిన మనం దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతిని వలె ప్రకాశిస్తూ దేవుని నామ మహిమార్థమే బ్రతకవలసిన మన జీవితంలో శోధనలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇదిగోండి నిద్ర. ప్రభు ఆమె ఉన్న స్థితిని చూచి వచ్చి ఏం చెప్పారంట చూడండి, మాట అక్కడ చక్కని మాట 39. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పి అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి 42 చదవండి. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి వచ్చి 41 ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈ 10వ తారీఖు అడుగుపెట్టిన వారందరితో ప్రభు చెప్పే మాట ఒకటి, నువ్వు లే, మృతుల్లో నుండి నువ్వు లెగించి నువ్వు మేలుకొంటే నీ ఇంట ఉన్న గొల్లు ఆగిపోతుంది. గట్టిగా నీ ఇంట ఉన్న ఏడుపు ఆగిపోతుంది. నీ జీవితంలో ప్రలాపించే పరిస్థితులు ఆగిపోతాయి. నువ్వు మేలుకోవాలి. ఆత్మీయ నిద్రలో ఉన్న నువ్వు మేలుకొని నువ్వు లెగించినట్లయితే నీ ఇంట ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో అప్పుడప్పుడే పైకి వస్తూ ఉన్నాడు. ఏమండి, ఒంటి చేతితో కర్రతో వెళ్ళిన వాడు 2 గుంపులు అయ్యాడు. ఎవరు? యాకోబు. పిల్లలు, దాసదాసీనులు, కంటి ముందు కొంచెం జనం, ఆస్తి కనబడతా ఉంది. కనబడిందనే లోపు అన్న వస్తున్నాడు చంపడానికి. ఇంత సంపాదించుకుని చనిపోయే బదులు ఉన్నయన్ని అన్నకిచ్చేసి జీవితాన్ని సరెండర్ చేద్దాం అనుకున్న వేళ ఎందుకో రోషం పుట్టింది. ఏ రోషమో తెలుసా? ఆ రేవు దాటి ప్రభు పాదాల పట్టుకుని పోరాడాలి. హల్లెలూయా. ఏమండి, హోషేయ గ్రంథంలో రాయబడిన మాట మనం గమనిస్తే దేవునితో రాత్రంతా పోరాటం చేశాడంట. ఎవరు? యాకోబు. దేనికో తెలుసా? తాను ఉన్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తబడటానికి, తన ఇంట ఉన్న గొల్లు ఆగిపోవటానికి, తన జీవితాన్ని వెంటాడుతున్న సమస్య తొలగిపోవటానికి, తన జీవితంలో వెంటాడుతున్న కన్నీళ్లు ఆగిపోవటానికి రాత్రంతా దేవుని సన్నిధిలో పోరాటం చేశాడండి. నేనంటాను మేలుకొన్నాడు. ఇప్పటి వరకు తన సొంత ప్రయత్నాలు చేశాడు. గొర్రెలు పంపాడు అన్నల కోసం. ఏమండి, పిల్లలను వేరు చేశాడు, కొంతమంది ఇటు చేశాడు. ఇవన్నీ కాదు, దేవుని దగ్గరికి వెళదాం. హల్లెలూయా. ఆత్మీయతలో మేలుకొని దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుందాం. మన దేవుడు మన పక్షమై నిలిచి ఉన్నాడు. గట్టిగా ఆయన దగ్గరికి వెళితే ఆయన తప్పనిసరిగా నా ఏడుపును ఆపుతాడు, నా గొల్లును ఆపుతాడు, నా సమస్యలు వినిపిస్తాడు. నాకు ఆధారం ఆయనే అనుకుంటూ ఏమన్నా నిద్రిస్తున్నవాడు మేలుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే కుటుంబ సమస్యలని తీరిపోయాయండి. ఈరోజు నీ జీవితంలో ప్రభు చెప్పే మాట, చిన్నదానా లే, నీవు నిద్రించిన దాన్ని బట్టి నీ ఇంటి అంతటికి ఏమొచ్చింది? ఇప్పుడు ఏడుపు వచ్చింది. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొల్లు కలిగింది. ఇలా అంతా ఒక రకమైన అరుపులు. పొడి బయటికి గొల్లు చేయించున్న వారిని బయటికి తరిమి ప్రశాంతంగా యేసు అడుగుపెట్టి అంటున్నాడు, నువ్వు లే. హల్లెలూయా. నిద్రిస్తున్న నీవు లే, నువ్వు మేలుకో, నా వెలుగు నీ మీద ప్రకాశించును గాక. గట్టిగా. ఎవరు ఈ రాత్రి తామున్న స్థితిలో నుంచి, పౌలు భక్తుడు ఎందుకో చెప్పాడు తెలుసా? మనం వెలుగు సంబంధులమండి. చీకటిలో నుండి ఆయన వెలుగులోనికి వచ్చాం. ఎఫెస్సి మన మూలవాక్యంలో పైన రాయబడిన మాట, వెలుగు సంబంధులు ఇప్పుడు మృతులలో ఉండి జీవిస్తూ ఉన్నారు. అందుకని మీరు లెగవాలి.
మీరు లెగిస్తే ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. నీ ఇంట ఉన్న సమస్యలని తొలగునుగాక. గట్టిగా నేను ఎప్పుడు చెబుతూ ఉంటా నా కుటుంబానికి, కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఏమనంటే, ఏదైనా జీవితంలో సమస్య వస్తే ఆ సమస్యను బట్టి కృంగిపోవటం కాదు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఎరిగి ఆ సమస్యలో పడకుండా మరొకసారి మనం అడుగులు వేయటమే మన జీవితానికి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. జీవితంలో కొన్నిసార్లు తొందరపాట్లు కలుగుతాయి. రక్త మాంసంలో దేహంలో ఉన్నాం కాబట్టి జీవితంలో కలిగే ఆ తొందరపాట్లు కలిగిన నష్టాన్ని బట్టి ఆ గొల్లు, ఆ ఏడుపు, ఆ ప్రళాళిపించే స్థితిలో అక్కడే కూర్చోకుండా మనం అసలు ఎందుకు ఈ స్థితిలోనికి వచ్చామని చెప్పని మనం ఉన్న స్థితిని ఎరిగి మనం లెగగలిగినట్లయితే మనకు త్రోవ కనబడుతుంది. ఎందుకని? లేచాం కాబట్టి క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అప్పుడు మనకు త్రోవ కనబడుతుంది. ఆ త్రోవలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఉన్న సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుకోగలుగుతాం. అట్టి కృప ఈ రాత్రి అడుగుపెట్టిన వారందరికీ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. నీవు భక్తి చేస్తావా? ఆ భక్తిలో ఉన్న శక్తిని అనుభవిస్తావా? ఏది గొప్పది? చాలామంది భక్తితో సరిపెట్టుకుంటున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి వరకు వెళ్ళలేకపోతున్నారండి. ఈరోజు నువ్వు ఆ శక్తిని అనుభవించాలంటే ఆత్మీయ నిద్రలో ఉన్న నువ్వు మేలుకోవాలి. మేలుకుంటే నువ్వు మేలుకోవటమే కాదు, మేలుకొని నీవున్న స్థితిలో నుంచి నువ్వు లేవగలిగినట్లయితే నిశ్చయముగా నా ప్రభు నీ జీవిత సమస్యలు విడిపించునుగాక, నీ శోధనలు విడిపించునుగాక, నీ అనారోగ్యాలు విడిపించునుగాక, కుటుంబంలో కలుగుతున్న ప్రతి సమస్య గొల్లు తొలగిపోవునుగాక. గట్టిగా ఒక్క పని చెయ్యి, ఈ రాత్రి లేవటానికి ఇష్టపడు. మృతుల్లో నుండి నీవు లేవటానికి ఇష్టపడు. మృతుల్లో నుండి నీవు పైకి లేవటానికి ఇష్టపడు. ఎప్పుడైతే లెగుస్తావో నా ప్రభు నిశ్చయంగా ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేసి నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో ప్రతి కన్నీటిని తుడుచునుగాక. ఆయన ఇంటిలోనికి వచ్చి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఆ ఇంట్లో గొల్లుంది, ఏడుపుంది, ప్రలాపం ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న మాటలో ఒకే ఒక్క మాట పలికాడు. ఏమని? తలి తాకుమి అంటే అర్థం ఏంటి? చిన్నదానా లే. నేను లెగుస్తే ఏమవుతుంది? నీ ఇంట్లో ఉన్న దుఃఖం ఆగిపోతుంది. ఆమేన్. నీ ఇంట్లో ఉన్న అల్లరి ఆగిపోతుంది. ఆమేన్. నువ్వు ప్రలాపించే ప్రతి స్థితి ఆగిపోతుంది. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది ఎరుకో అనే ఒక పట్టణం. ఆ పట్టణం గుండా వెళతా ఉన్నప్పుడు అంటండి, అక్కడ ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటే యేసు ప్రభు వారు వెళుతున్న అలికిడి, ఆ జనం యొక్క శబ్దం విని, బాబు అయ్యా ఎవరు వెళ్తుంది? ఎవరు ఏంటి? జనసమూహం ఏంటి? తడుముతున్నాడు గుడ్డాడు. ఎవరు వెళ్తున్నారు? ఏంటి ఈ సంద్రం ఏంటి? అసలు ఈ సంబరం ఏంటి? ఎవరు వెళ్తున్నారు అని అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అన్న ఒక మాట వినబడిందండి. వినబడిందో లేదో ఏమండి, అరవటం మొదలుపెట్టాడు. ఏమని అరుస్తూ మొదలెట్టాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఈ పక్క నుంచి వెళ్ళేవాళ్ళు అంటారు, రే ఆగా ఏ అరుపులేంటి, ఆ కేకలేంటి? ఎందుకనంటే ఏమండి, బెగ్గర్స్కి ఎవరైనా విలువిస్తారా? అదేదో ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు, అదేదో ఒక చిన్న అల్పమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అలా అనుకోమాకండి. ఎప్పుడు మనకంటే ఎక్కువ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. నిజం, మనకంటే ఎక్కువ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర పుచ్చుకొని జాగ్రత్త చేసుకుని ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీడు గుడ్డివాడు కాబట్టి వీడిని అల్పంగా ఆలోచన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాగరా ఏంటి అరుపులంటే కేకలండి, యేసు ప్రభు వారు వెళ్తున్నారా కూర్చో అని చెప్పి ఆయన్ని గదమాయించి కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ వీడు మామూలుడు కాదు. అతని పేరేంటి తెలుసా? అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే అతని పేరు తిమ్మయ్యి కుమారుడగు భర్తిమయ్యి అనే ఒక గుడ్డి భిక్షవాడు అక్కడ ఉన్నాడండి. ఆ గుడ్డివాడిని అందరూ గదమాయించి కూర్చోబెట్టిన ఆగట్లా, ఇంకా గట్టిగా బిగ్గరగా కేకలేస్తున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. వెంటనే యేసు ప్రభు వారు, ఒరే ఎవరు అడుస్తున్నాడు అని తీసుకురండి రా. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయంకి రండి, 10:49-50. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము,
ఆయన నిన్ను పిలుచుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను లెమ్ము వానితో చెప్పిరి. ఏం చేయమన్నారు వాణ్ణి? నువ్వులే, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో నా యేసు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవిత సమస్యలన్నింటినీ విడుదల కలుగు చేయాలని, నీవున్న శోధన నుంచి నీకు విడుదల కలుగు చేయాలని, నిన్ను ఎంటాడుతున్న చీకట్ల నుంచి నీకు విజయాన్ని కలుగు చేయాలని నా యేసు ఒక పిలుపును ప్రకటించాడు. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. లే. వాడు అనుకుంటున్నాడు, యేసు నా దగ్గరికి వచ్చి నాకేదైనా మేలు చేస్తాడనుకుంటే ఆయన నా కబురు పెట్టాడేంటి? సరే, ఏమండి, యేసు పిలుస్తున్నాడన్న శబ్దం వినగానే వాడు ఏం చేశాడో తెలుసా? 50 అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, బిగ్గరగా. ఆమేన్. వాడు చేసిన పని ఏంటో తెలుసా? వాడు గుడ్డివాడు. వాడు కూర్చోడానికి ఏం వేసుకున్నాడు కింద? ఒక బట్టను వేసుకున్నాడు. వాడి పని రోజు అక్కడికి రావటం. ఒరేయ్, ఇదేం సెంటర్ రా? ఇదండి సికామాని సెంటర్ అండి. అబ్బాయి ఇక్కడ అనవసరం. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒరే, ఇదేం సెంటర్ రా? ఇదండి. ఏముందండి బాబు, దీని సెంటర్ పేరు ఏదో ఉంది, ఇదిగోనండి అని అన్నాడు. ఇదే అవసరం లేదు, ముందుకు పదరా అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒరే, ఇదేం సెంటర్ రా? ఇది బీసన్ రోడ్ అండి అన్నాడు. ఒరే, ఇక్కడైతే జనం వస్తారు, అక్కడ కూర్చోబెట్టరా. రోజు ఇది బీసన్ రోడ్కి వెళ్తాం, ఆడు తెచ్చుకున్న క్లాత్ కింద వేసుకోవటం, తడుముకుని ఆ క్లాత్ మీద కూర్చోవటం. బాబో, ఏదైనా సహాయం చేయండి బాబు, ఈడి పని అది, ఆ వ్యక్తి పని. ఏమండి, వాడు వీడు అంటున్నాం కానీ యేసు ప్రభువునే ఏమండి నిలిపి దేవుని చేత మేలు పొందుకున్నాడంటే మహాభక్తుడు. బైబిల్లో పేరెక్కిందండి బాబు. జీవ గ్రంథములో పేరెక్కడమే కాదు, పరిశుద్ధ గ్రంథములో కూడా పేరెక్కింది. అటువంటి వాడు చేసి అతను పేరెక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని అరుపులు కాదు, అతని కేకలు కాదు, అతను పిలిచిన విధానం కాదు. చాలా మంది అక్కడే ఆగిపోతారు. ఎక్కడ? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలవండి, దాటి వెళ్ళిపోవడం. ఇక్కడ వరకే బోధిస్తారు, ఇక్కడ వరకే ఆలోచన చేస్తారు, ఇక్కడ వరకే చేస్తారు. కానీ అతడు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? తానున్న ఏమండి బట్టను పారవేసి దిగ్గున లేచాడంట అండి. గట్టిగా, తాను ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగి తాను వెంటనే లేచాడు. ఎందుకని లేచావరంటే యేసుని పిలుస్తూ ఉన్నాడు. నన్ను బాగు చేయగలిగిన వాడు, నన్ను స్వస్థత కలుగు చేయగలిగిన వాడు, నన్ను ఆశీర్వదించే యేసు పిలుపు నాకు అందింది. నేను ఉన్న స్థితి నుంచి నేను వెళ్ళిపోవాలి. ఇంకెంతకాలం ఈ బట్ట దగ్గర కూర్చుంటాను, పక్కప అని చెప్పని తానున్న బట్టను పక్కన పారవేసి దిగ్గున లేచాడండి. ఆ యవనస్తురాలు చనిపోవడానికి గల కారణం పాపం. ఏమండి, యవన కాలంలో ప్రభుని తల్లిదండ్రులకి సంతోషంగా భర్త కలిసిన ఆమె, ఆయన ఒక సమాజపు అధికారి, తన తండ్రిని చూసుకుని లోకంలో విచ్చలవిడితనంగా జీవించింది. కలిగిన కారణం ఏంటో తెలుసా? కలిగిన స్థితి పాపం వల్ల వచ్చు జీతం మరణం. యవన కాల జీవితంలో గంతులు వేస్తూ కుటుంబానికి సంతోషాన్ని తీసుకురావాల్సింది నిద్రపోతా ఉంది ఈరోజు చనిపోయి. ఈ గుడ్డోడి కూడా చేసిన పని ఏంటో తెలుసా? ఏమండి, తాను ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగి ఆ వస్త్రమును పారవేసి దిగ్గున లేచి యేసుని వెంబడించాను. ఈరోజు నీవు ఉన్న స్థితి నుంచి నువ్వు లెగవటానికి ఇష్టపడితే నా యేసు వెలుగు నీ మీద ప్రకాశించును గాక. కుటుంబంలోనేమో సమస్యలు ఉంటాయి, టీవీని మాత్రం విడిచిపెట్టరు. ఇంట్లోనేమో రోగాలు ఉంటాయి, ఏమండి, ఇంట్లోనేమో రోగాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారి దగ్గర కూర్చుని ఏమండి ఆ సోది చెప్పడం మాత్రం మానరు. ఉన్నదే చెప్తున్నా నేను, కొత్త ఏం చెప్పట్లా. ఏమండి, జీవితంలోనేమో ఇబ్బందికరమైన కొలిమిల మధ్య బ్రతుకుతూ ఉంటారు. విడవలసిన పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. జీవితంలో ఏది చేద్దామన్నా కలిసి రాని పరిస్థితి. కానీ ప్రభు పరిశుద్ధ మార్గంలో అడుగులు వేయడానికి మాత్రం ఇష్టపడరు. ఎలా? నీవున్న స్థితి నుంచి ఆ గుడ్డోడు ఏమండి ఆశీర్వదించబడిన కారణం ఏంటో తెలుసా? ఎంతకాలం ఇక్కడ కూర్చుంటాను, ఆ వస్త్రాన్ని పక్కన పారేసి తానున్న స్థితి నుంచి లేచాడండి. ఇది గొప్ప కార్యం. పిలుపులో కాదు ఉంది అక్కడ, అరుపులో కాదు ఉంది అక్కడ, తాను లేచిన స్థితిలో ఉంది తన ఆశీర్వాదం.
సంగమా ఈరోజు నువ్వు లెగవడానికి ఇష్టపడుతున్నావా? నిజమే కదా. నేనేంటి ఆ టీవీ ముందు కూర్చోవటం ఏంటి? నేనేంటి ఇరుగు వరుగు వారి ముందు కూర్చుని ఎప్పుడు చూసినా సోది చెప్పటం ఏంటి? నేనేంటి అన్ని జనులతో సహవాసం చేయటం ఏంటి? నేనేంటి విగ్రహారాధనకు ఆచారాలు అనుసరించటం ఏంటి? నేనేంటి ఈ స్థితిలో ఉన్నానేంటి? రక్షించబడిన నేను ఈ తాగుడేంటి? రక్షించబడి నేను ఈ సిగరెట్ ఏంటి? రక్షించబడి నేను ఈ అరుపులేంటి? నా కుటుంబంలో ఎప్పుడు చూసిన అరుపులు నాదేనా? అసలు నేను భక్తి కలిగిన వాడినైనా, యేసుని ఎరిగిన వాడినైనా, ఇది నా కుటుంబమేనా ఛీ అనుకుని ఎవరైతే ఈ రాత్రి తామున్న స్థితిని ఎరిగి లెగవటానికి ఇష్టపడతారో నా ప్రభు పిలుపు అందుతా ఉంది. రా, నీవున్న స్థితిలోంచి లే. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ 10వ తారీఖు ఉపవాస ప్రార్థన అడుగుపెట్టిన వారందరూ నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీవున్న స్థితి నుంచి లేచి ప్రభు కొరకు బ్రతకటానికి అడుగులు ముందుకు వేయి. నీ జీవితంలో అనుభవిస్తున్న కన్నీళ్లు ఆగిపోవును గాక, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక, ప్రతి వారి భాష బిందులు తులబడును గాక, జీవిత సమస్యలన్నీ ఆగిపోవును గాక. ఇది చేయకుండా అది ఎలా ఆగుతుంది చెప్పండి? ఆమె మేల్కుంటేనే కదా, వాడు లెగుస్తూనే కదా జీవితానికి సంతోషం కలిగేది. ఈరోజు నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు వెలుగు సంబంధివి, మృతుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు, లోకం మధ్య బ్రతుకుతున్నావు. లే, నేను రాసుకున్న మాట ఒకటే, మొట్టమొదటిగా ఎక్కడి నుంచి లెగవాలి? పాపముల్లో నుండి. నువ్వు పాపములో నుంచి లేవగలిగినట్లయితే ఈరోజు నా యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశించును గాక. నీ జీవిత కన్నీళ్లకు గల కారణం పాపం, ఇది ఎరుగు. ఏమంటే దేవుని వాక్యానికి విరోధమని ఎరుగు కూడా చాలామంది జీవితంలో తెగించి చేసేస్తున్నారు పాపాన్ని. భార్య మీద ఎగిరేస్తూ ఉంటారు, భర్త మీద ఎగిరేస్తూ ఉంటారు, ఏమండి ఇరుగు పొరుగు మీద ఎగిరేస్తూ ఉంటారు. అయ్యో తప్పు కదా, నేను క్రైస్తవుడిని. ఎవరు మనం క్రైస్తవులం. మన యేసు మౌనంగా ఈ చెంప మీద కొడితే మౌనంగా ఉన్నాడు కదా. ఎందుకు మనకి ఈ లోకం అంతా? నాకు యేసు చాలు. ఎవరు చాలు మనకి? యేసు చాలు. నా జీవితానికి ఆయన చాలు, ఇంకేం అవసరంలా. నేను అనుభవిస్తుంది ఏదైనా ఆఖరికి నా కంఠంలో ఊపిరైనా ఈరోజు నా ప్రభు దయే. ఆయన దయ లేకపోతే ఈరోజు నేను అనుభవించేది ఏది? నాది ఆయన ఇచ్చిందే. ఏది ఇచ్చినా నా బ్రతుకుకి, నా జీవితానికి ఏది కలుగు చేసినా నా యేసయ్య ద్వారానే కలిగింది కదా. ఆయన చాలడా మనకింకా? అందరు అనుకుంటారు ఆయనతో నడిస్తే మనకేం కలుగుతుంది? అబ్బా, ఆయనతో జీవితే ఆయన ఏం కలుగుతుంది మనకు సహాయం చేసేవారితోనో, మనల్ని పొగిడే వాళ్ళతోనో, మనకి ఏమంటే చప్పట్లు కొట్టే వాళ్ళతోనో, లేదా మనల్ని ఘనపరిచే వారితోనో, లేకపోతే మన జీవితానికి ఏదో కలుగు చేసేవారితోనో అడుగులు వేసామనుకో మనకేదైనా లాభం కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో ఏది కలగాలన్నా యేసు లేకుండా ఏది కలగదు. గట్టిగా అది ఎరిగిన వాడు యేసుతో అడుగులు వేస్తాడు. ఆయన సహాయం చేయకపోతే ఎవరైనా నాకు సహాయం చేయగలరా? ఆయన కాదంటే ఒక అడుగు నేను ముందుకు వేయగలనా? ఆయన కాదంటే ఈ క్షణం నా ఊపిరి ఆడగలనా? లేదే. మరి యేసుని విడిచి లోకమంతా పోగు చేసుకుంటే ఎలా? అందుకుని వద్దు, నాకు లోకం వద్దు, ప్రభువే కావాలి. గట్టిగా చెప్పండి, బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఏమండి ఒక్కడనే కూర్చున్నా ఇంట్లో, ఏమండి ఎవ్వరు లేరు దగ్గర, కూర్చుని ఆలోచన చేస్తున్నా. యేసు కోసం అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయింది. 11 మంది బంధువులు, రక్త సంబంధులు, పలకరిచ్చేవాడు ఒక్కడు లేడే. ఇంటికి వచ్చి ఆత్మీయులు ఉన్నారులేండి, ముందు సంగతి చెప్తున్నా. ఎవ్వరు లేరే. ఏమండి 20 సంవత్సరాల్లో ఎన్నో సంస్థలతో పరిచయాలు, ఎంతోమంది సేవకులతో పరిచయాలు, ఎంతోమంది భక్తులతో పరిచయాలు. ఏమండి నా 20 సంవత్సరాల జీవిత యాత్రలో, విశ్వాస జీవిత యాత్రలో ఎంతోమంది భక్తులతో, సేవకులతో అనుభవాలు, ఎన్నో మినిస్ట్రీలతో అనుభవాలు. ఈరోజు వెనక తిరిగి చూస్తే ఏ మినిస్ట్రీతోనూ సంబంధాలు లేవే. ఎందుకని నాకు ఇది చాలు, నాకున్న సంస్థ నాకు చాలు, నాకున్న దైవజనుడు నాకు చాలు అనుకుని జీవితాన్ని అంతటితో సమర్పణ చేసుకుని అన్ని కనెక్షన్లు కట్టి చేసి జీవితాన్ని ప్రయాణం చేస్తున్నా కదా. ఈరోజు వెనక తిరిగి చూసుకుంటే ఎవరు లేరే నాతో. అప్పుడు మెల్లని స్వరం నాకు వినబడుతుంది. ఏమని తెలుసా? నీవు నన్ను కోరుకున్నావు, నేను చాలు అనుకున్నావు కాబట్టి ఇదిగో నిన్ను మరణ పడకనెక్కించలా, సహించిన దానికంటే ఎక్కువ ఏది నీ జీవితానికి రానివ్వలా, నీ పక్కన నేనున్నాను. అలా అన్నాడండి ఆయన వచ్చి.
సంతోషం కలిగింది ఆరాధించుకుంటుండగా. ఒక్క పూట అంతే నా జీవితంలో కలిగిన బలహీనత, ఒక్క పూట. ఆ దినం నుండి మరలా నాకు ఆ బలహీనత కలగలేదండి. ఈరోజు నీకు చెప్తున్నాను, అందరినీ పోగు చేసుకుని యేసును దూరం చేసుకుంటే ఏముంది నీ జీవితంలో? ఈ జీవితానికి యేసు చాలు అనుకో, యేసు చాలు అనుకో. నాకున్న పరిచర్య చాలు, నాకు ఇచ్చిన పరిశుద్ధులు చాలు, నాకు ఇచ్చిన సేవకులు చాలు అనుకో. అప్పుడు నా యేసు నీ జీవితంలో గొల్లు ఆపటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో జీవిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు లే, నీవున్న పాపములో నుంచి లే. నా ప్రభు నీ జీవిత సమస్యలను విడిపించును గాక. ఒకటి, ఎందులోంచి లెగవాలి? పాపములో నుంచి. లెగిస్తే ఏం జరుగుతుంది? కన్నీళ్లు తొడవబడతాయి, గొల్లు ఆగిపోతుంది, ప్రలాపించే జీవితం పోయి సంతోషం కలుగును గాక. అటువంటి కార్యాలు ఇక్కడ అడుగుపెట్టిన వారికి అందరికీ ప్రభు జరిగించును గాక. నీ పక్కన వాళ్ళు చెప్పాల్సిన నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తున్నావో నీకు తెలుసు. రహస్యమందు చూచిన తండ్రి ఆయన కన్నులు నీ మీద ఉన్నాయా నీకు తెలుసు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే పరిశీలించుకుని, నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఏమంటే పక్కన పడేసండి. ఈ వస్త్రం నాకు అవసరం లేదు, పక్కన పడేసి లేచి దిగ్గున లేచి యేసు యొద్దకు వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ మాట నా హృదయాన్ని ఎంతో ధైర్యపరిచింది. నువ్వున్న స్థితిలో నుంచి ఈ రాత్రి పక్కన పడేసి యేసు యొద్దకు రా. పిలుస్తున్నాడు యేసు. నీ కన్నీళ్లు తొడవడానికి, నీ దుఃఖాన్ని విడిపించడానికి, నీ సమస్యలు తొలగించడానికి నిశ్చయముగా ఈ మాటలు విన్న నీ జీవితంలో ప్రభు మేలు చేయను గాక. రెండోది చూడండి. ఒకటి, ఎక్కడి నుంచి లెగవాలి? నిద్రించుచున్న నువ్వు మేలుకొని మూతుల్లో నుండి లే, అప్పుడు క్రీస్తు వెలుగు ప్రకాశిస్తుంది. లెగిస్తే ఎక్కడి నుంచి లెగవాలంట? ఒక వ్యక్తి చనిపోవడానికి గల కారణం ఏంటి? పాపం. ఆ పాపంలోంచి లెగవడానికి ఇష్టపడిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇక మీదట నేను సినిమాలో చూడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏదో ఆలోచన చేస్తున్నారు. ఇక మీదట నేను లోకం జోలికి పోనన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిదానంగా చెప్తున్నారు, వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటా. ఇక మీదట అన్ని జనుల దగ్గరికి పోను, అన్ని జనుల ఆచారాల దగ్గరికి పోను, విగ్రహ సంబంధమైన ఆచరించే వారితో నేను జీవించాలనే వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏదో లోపల లాగుతూ ఉంది, అందుకని కొంతమంది చెప్పడానికి వెనకంచె వేస్తూ ఉన్నారు. ఎవరైతే తీర్మానం చేసుకుని మీరున్న స్థితిలోంచి లెగుస్తారో నిశ్చయంగా ప్రభు మీ కన్నీళ్లు తొడబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పమన్న మాట, పరిశుద్ధాత్ముడు మీ కన్నీళ్లు తుడుచును గాక. మీ జీవితంలో కలుగుతున్న ఆ గొల్లు ఆగిపోవును గాక. ఇక మీదట మీ కుటుంబంలో కలుగుతున్న ఆ అల్లరి అరుపులు, ఆ గొల్లు మీ కుటుంబాన్ని విడిచిపోవును గాక. ప్రలాపిస్తున్న మీ జీవితం సంతోషముతో గంతులు వేయును గాక. రెండోదిగా చూడండి, ఎక్కడి నుంచి లేకపోతున్నాడు? న్యాయాధిపతుల గ్రంథం 4:14. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు 8 బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమె పేరు దెబోరా. ఆమె ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి. ఒకరోజు సడన్గా ఆమె ఒక వ్యక్తిని పిలిచింది. ఎవరు ఆ వ్యక్తి? అక్కడ రాయబడిన మాట, ఎవరు? బారాకు అని ఒక వ్యక్తి వచ్చాడు. రావటం అని చెప్పింది. దేవుడు చెబుతున్న మాట, ఇదిగో ఎంతకాలం శత్రువు కింద నలిగిపోతారు? సుమారు 20 సంవత్సరాలు. 3వ వచనంలో రాయబడి ఉంది, సుమారు 20 సంవత్సరాలు. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు వారు యెహోవాకు మొరపెట్టారు. 20 సంవత్సరాలుగా ఎంతకాలం ఉంటారు? ఆ సిసెరా అనే ఒక సైన్యాధిపతి కింద విడుదల పొందుకోవాలని లేదా? శత్రువు చేతులోంచి విడుదల పొందుకోవాలని లేదా? ఎంతకాలం భయపడుతూ బతుకుతారు మీరు అని ఈ వ్యక్తికి చెప్తే, ఆ ప్రవక్తిని అతనేమంటాడంటే, ఆ ప్రవక్తినితో, అమ్మా చెప్పారు బాగానే ఉంది కానీ ఇంతకు మీరు నాతో వస్తారా? నేనెందుకురా బాబు నీతో యుద్ధానికి? కాదు, నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళతా. పిరికితనమండి. ఏంతనం? పిరికితనం. యుద్ధానికి దేవుడు ఎల్లమంది నన్ను కాదు, బారాకు అనే వ్యక్తిని దేవుడు యుద్ధానికి వెళ్ళమని దెబోరా ప్రవక్తిని ద్వారా చెబితే, ప్రవక్తిని రమ్మంటున్నాడు. నేను వెళ్ళనమ్మా, నాకు భయం, నువ్వు వస్తే చెప్పు వెళ్తా.
యుద్ధానికి నేనెందుకురా బాబు అంటే, కాదు నువ్వు వచ్చే లెక్క అయితే నేను వెళతా అన్నాడు లేదా ఆ మాట. ఏమంటున్నాడు 8వ వచనం, నువ్వు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళను, నువ్వు వస్తేనే వెళతా. అప్పుడు ఏమండి ఏమంటుంది ఆమె? 4:14. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను. దెబోరా లెమ్ము. చాలు. ఆమె ఏమంటుంది అతడితో? లే. ఈరోజు ప్రభు చెప్పే మాట లెగవటం. నువ్వు లెగవాలి. ఎక్కడి నుంచి లెగవాలి? నీ పిరికితనంలో నుండి, నీ భయములో నుండి. ఏమంటే నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పాలి గట్టిగా? సింహాలే ధైర్యంగా ఉంటాడండి. ఈరోజు చాలామంది పిరికితనంగా బ్రతుకుతున్నారు, చాలా పిరికితనంగా. నువ్వు పిరికివాడి కోసమా దేవుడు నిన్ను పిలుచుకుంది? పిరికితనంగా బతకడానికా? కాదు కదా. సమస్యల్లో కృంగిపోయి పిరికివాడిగా జీవించడానికి యేసు మనల్ని కోరుకుంది. దెబోరా ప్రవక్తని ద్వారా చెప్తున్న మాట కూడా, నువ్వు లే. నీ పిరికితనంలో నుంచి నువ్వు లేవగలిగినట్లయితే, నీ భయములో నుంచి నువ్వు లేవగలిగినట్లయితే, ఈ రాత్రి నా ప్రభు చెప్తున్న మాట ఒకటి, ఇదిగో యెహోవా నీకు ముందుగా బయలుదేరుతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకాస్త బిగ్గరగా. నీవున్న భయములో నుండి, నీవున్న పిరికితనములో నుంచి నువ్వు లేచి నిలబడి అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా బయలుదేరుచున్నాడు. ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు లెగవాలి. నీ ముందు నీ ప్రభు నడవాలంటే, నీ సమస్య అణిచివేయాలంటే, నాయకుడై ప్రాకారాలు పడగొట్టాలంటే, నీకు త్రోవను చూపాలంటే, నిన్ను స్థిరపరచాలినంటే, నీవున్న స్థితి నుంచి నువ్వు ఇవ్వాలి. లే. ఎందులో నుంచి? పిరికితనం. నేను ఎగ్జామ్ రాయలేనండి, నేను ఉద్యోగం చేయలేనండి, నేను వ్యాపారాన్ని కొనసాగించలేనండి, ఈ కుటుంబాన్ని నడపలేనండి, ఈ భర్తతో కాపురం చేయలేనండి. నాకు వినబడే మాటలు సేవకుడి దగ్గరికి వచ్చి, ప్రియమైన దేవుని ప్రజలారా, పిరికితనంతో ఎంతకాలం బ్రతుకుతారు? నీవు పిరికితనంలో నుంచి లే. నీ ముందు నీ దేవుడు నడవబోతూ ఉన్నాడు. గట్టిగా 102, 103 జ్వరం. ఆ భయంకరమైన జ్వరములో కూటం పెట్టాలి, కూటం ముగించుకొని రాత్రి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో కూడికి జరపాలి. దైవజనుల జీవితంలో జరిగిన ఒక కార్యం. అందరూ అంటున్నారు, ఇంత జ్వరం పెట్టుకుని మంటల జ్వరం అసలు లెగవలేకపోతున్నారు, 3 రోజుల నుంచి మంచం అతుక్కుపోయి ఉన్నారు, ఏం వెళ్తారు మీరంటే, కాదు దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో నేను పలానా కూటానికి వెళ్తా, ఆ కూటంలో ఓ పాట పాడుతా, పునరుద్ధానుడా మృత్యుంజయుడా అనే పాట పాడగానే చెమటలు పడతాయి, జ్వరం పోతుంది, దేవుని ఆత్మ నా మీదకి దిగొస్తాడు. వాళ్ళ ఇంట్లో పచ్చడి ముద్దలు తింటా, ఏం ముట్టుకోను, పచ్చడి వేసుకొని తింటా, పలానా పచ్చడి తింటా. ఇదిగో వాళ్ళ ఇంటి ముందే హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్తా, రామోజీ ఫిలిం సిటీలో నేను బాప్తిసాలు ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. విన్నాళ్ళు అందరూ అటాక్ చూస్తున్నారంట. ఈడు చూస్తేనేమో పాస్టర్ గారు 103, 104 జ్వరం గడగడలాడిపోతున్నారు, ఈయన కూటం చూసుకుంటారంట, పచ్చడి ముద్దలు తింటారంట, బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ ఆ చెరువులో ఏమంటే చలి గడ్డలు గడ్డిపోయి ఆ చలిలో బాత్మీసాలు ఇస్తారంట అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పినట్లు సమయానికి లేచారు, స్నానం చేశారు, కోటానికి వెళ్ళారు, పాట ఎత్తారు, పాట పాడుతూ ఉండగానే దేవుని ఆత్మ దిగొచ్చింది, చెమటలు పడ్డం మొదలెట్టాయి, పాట పాడుతూ ఉండగానే అభిషేకం దిగొచ్చింది, జ్వరం పోయింది. హల్లెలూయా. కోట ముగించుకున్నారు, అన్ని ఏర్పాటు చేశారు. నాకేమొద్దు, ప్రభు నాతో చెప్పాడు పలానా పచ్చడి తీసుకొచ్చి పెట్టని. పలానా పచ్చడి మొదలు తిన్నారు, ఆ ఇంటి ముందు బస్సు ఎక్కారు, హైదరాబాద్ వచ్చారు, రామోజీ ఫిలిం సిటీలో కూటం పెట్టి ఆ ఎదురుగా ఉన్న ఆ ఏరియాలో మనకి ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ కాలంలో వెళ్ళారు, బాప్తిసం ఇచ్చారు, వచ్చారు. ఎందుకు కలిగింది ఇది? ఎందుకు ఈ అద్భుతం జరిగింది? ప్రభు ముందు నడుస్తూ ఉన్నాడు. గట్టిగా ప్రభు ముందు నడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు లేచావు, భయములో నుంచి లేచావు, రోగ భయము నుంచి విడుదల పొందుకున్నావు. ఇది నన్ను ఏం చేయగలుగుతుంది? ఈ రోగం నన్ను ఏమి చేయగలుగుతుంది? ఈ సమస్య నన్ను ఏం చేయగలుగుతుంది? ఈ శత్రువు నన్ను ఏమి చేయగలుగుతాడు? ఈ సాతాను నన్ను ఏమి చేయగలుగుతుంది? ఏమండి, ఈరోజు 6 అంగుళాల ఫోన్ మనిషిని వెళ్తా ఉంది. 6 అంగుళాలు నేను లెక్క పెట్టా. ఏమండి, ఈ 6 అంగుళాల ఫోను మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా ఫోన్లో బట్టి చెప్పండి, ఏంటి చెప్పండి, ఏంటి చెప్పు, అనుకుంటే 24 గంటలకు ఆ కోడి కూసినట్టు ఎప్పుడు చూసినా దాని ముందే బతుకుతారు. యవనస్తులు ఇంకా లోపలికి వెళ్ళారంటే, మంచం మీద పడుకున్నారంటే ఆ రాత్రి అంతా దాని ముందే గడుపుతారు. ఏంట్రా ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాను మమ్మీ అంటాడు వీడు. కానీ ఈ 6 అంగుళాల ఫోన్కి అటు బానిసారు. 6 అడుగుల మనిషి 6 అంగుళాల ఫోన్కి బానిసే బతుకుతున్నాడండి, బానిసే బతుకుతున్నాడు. అంటాడు, బాగానే అంటాడు,
నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కాటల్లా, నా బ్రతుకు ఇంతే అంటాడు పిరికివాడ. నీ పిరికితనాన్ని పక్కన పెట్టి నీ ముందు నీ ప్రభు నడుస్తాడని తెలుసుకుని నువ్వు లే. నీవు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నావో నీ ప్రభు నీ ముందు నడుస్తాడు. నా ప్రభు ఈ మాట చెప్పమన్నాడండి మీతో. రెండోదిగా, పిరికివారును అవిశ్వాసులను పరలోక రాజ్యానికి పోనే పోరు. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఏమండి? పిరికివారును, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయం రాయబడి ఉంది. ఏమండి? అవిశ్వాసులను పరలోక రాజ్యానికి పాత్రులు కారు. నువ్వు పిరికివాడిగా బ్రతుకుతావా? నీ దేవుడు గొప్పవాడు. రొమ్ము విరిచి మరణానికి ఎదురెళ్ళి మరణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? మరణం ముళ్ళు విరిచాడండి ఆయన. అటువంటి దేవుని కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. ఎంతకాలం భయపడతారు అప్పులకి, శత్రువుకి, రోగానికి, సమస్యలకు? పక్కన పెట్టండి పిరికితనాన్ని. ఈరోజు నీ పిరికితనం నుంచి నువ్వు లేవగలిగినట్లయితే దెబోరా అంటుంది, లే, నేను రావటం ఏంటి? ఆడదాంతోనా దేవుడు జయమిచ్చేది? నువ్వెలా మగవాడు ఉన్నావు కదా, ఇలా ఎంత ధైర్యపరిచినా నువ్వు వస్తావా? నువ్వు వస్తే వెళ్తా, దేవుడు నీతో ఉన్నాడు. నీ మనతో లేడా? ఉన్నాడు లేదా? దేవుణ్ణి బట్టి ధైర్యంగా అడుగులు ముందుకు వేసేవాడుతో ప్రభు ఉండును గాక. గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. నీ శత్రువుని ఏమీ చేయలేరు, నీ విరోధిని ఏమి పాడు చేయలేడు. నీ కుటుంబాన్ని పాడు చేయాలని గుంట నక్కలాగా తిరుగుతున్నాడే ఆడు. ఎవడాడు? ఎక్కడ దొరుకుతుందో సందు లోపల దూరదాం, కుటుంబాన్ని పాడు చేద్దామని తిరుగుతున్నాడు సైతాను. వాడు నీ కుటుంబాన్ని ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యము కలిగి నువ్వు నిలబడ్డావు. భక్తుడు అంటాడు ఏమన్నా తెలుసా? ఒక చక్కని మాట రాయబడి ఉందండి, సామెతల గ్రంథం 28:1. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఈ రాత్రి ఈ కూడిక ముగించుకుని వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? పిరిగితనంగా వెళతావో ధైర్యంగా. నీ రోగం నిన్ను ఏం చేయగలుగుతుంది? యేసు నామములో ఫా అను. నేను మాత్రం అలాగే అనుకుంటా. అందరికి నెత్తి మీద చేసి గద్దించడమేనా? నాకు నేను ప్రార్థన చేసుకోలేనా? ఏదైనా బలహీనత కలిగితే యేసు నామములో తొలగిపో. సైతానా, సైతానని, సైతానా. ఎందుకని? నీలో ఉన్నవాడు గొప్పవాడా. పిరిగితనంగా బ్రతకమాకండి, ధైర్యంగా బ్రతకండి. నేను ఈ ఆరాధనకు వచ్చేటప్పుడు ఈ ప్రార్థన కూడికి ఈ తలంతా భయంకరమైన బద్దలైపోతూ ఉంది. ఉదయాన్నే పనులు, నేను చేయాల్సిన పనులు నాకు ఉన్నాయి. ఆ పనులన్నీ చూసుకుని విశ్వాసంతో వేసే అడుగులు కదా ఇవి. కాబట్టి భయంతో ఈ పనులు చూసుకుంటా, మళ్ళీ అటు చూసుకుంటా, ఆ బరియల కార్యక్రమం ఉంటే 2 గంటలకి వెళ్ళి ఆ ఎండలో పడి, ఆ 3 గంటలకి బరియల కార్యక్రమం చూసుకుని మరలా హడావుడిగా వచ్చి ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి, మందిరం దగ్గర, క్వార్టర్స్ దగ్గర. ఆ నిమిత్తం ఆలోచన చేస్తా మరలా వచ్చి ప్రభు ఇచ్చిన మాట కొరకు టెన్షన్ పడిపోతున్నా. నువ్వు మాట ఇస్తేనే కదా ప్రజల దగ్గరికి వెళ్ళగలను, నేను ఎలా వెళ్ళగలను? టెన్షన్. దానికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ ఎండలో తిరిగినందుకు వచ్చిందో బద్దలైపోతా ఉంది. ఒక్క పారాసెటమాల్ అయితే తగ్గుతుందా? తగ్గుతుంది. కానీ నా ప్రభు అంటాడు, నువ్వు సన్నిధికి వెళ్తున్నావు, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలియదు. తిరిగి వెళ్ళేటప్పుడు ధైర్యంతో వెళ్ళావు. పిరికితనాన్ని పక్కన పెట్టి వెళ్ళి ఇక్కడ వదిలేసేళ్ళు. దేని పట్టుకెళ్తావు? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి, ఏమండి మనకిచ్చిన ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదంట. ఎటువంటి ఆత్మ? ధైర్యము, నిభ్రమ కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను మనకు ఆయన ఇవ్వాల. కాబట్టి ధైర్యముతో కూడిన ఆత్మను పట్టుకుని వెళ్ళు. నువ్వు లే, నీ ముందు నీ ప్రభు నడుస్తున్నాడు. దెబోరా ఏమండి బారాకును ధైర్యపరిచి అతని హృదయాన్ని నిబ్రపరిచి యుద్ధానికి పంపిందండి. పంపగానే దేవుడు ముందుగా వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పిరికి వారితో ప్రభు ఉండలేడు. అందుకనే అక్కడ ఏం జరిగింది? 14 యెహోవా వారికి ముందుగా బయలుదేరి ఏం చేశాడు? మనం చదివిన మూలవాక్యానికి వద్దాం. 4వ అధ్యాయం 16. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనయు కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ధైర్యముతో అడుగులు వేస్తే ప్రభు నీ ముందు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యముతో విశ్వాసంతో నువ్వు అడుగులేస్తే నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ధైర్యంతో నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీ టార్గెట్లు పూర్తి చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ధైర్యంతో అడుగులు వేయి, వ్యాపారంలో నీ వ్యాపారం అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. నువ్వు ధైర్యంలో నీ ఇంటి అడుగు పెట్టి నీ ఇంటి సమస్యలు తొలగించబోతూ ఉన్నాడు. ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళి నీ పరీక్షల విజయమైపోతున్నాడు ఆయన. ఈ ఫిబ్రవరి మాసం అంతా మరలా మార్చేంత వరకు ధైర్యంతో అడుగులు ముందుకు వేయి. నీ ప్రభు నీకు ముందుగా ఉండి అపజయములని జయముగా మార్చబోతూ ఉన్నాడు. అటువంటి కార్యములు ప్రభు జరిగించునుగాక. రెండు ఎక్కడి నుంచి లెగవాలి? పాపం. రెండు ఎక్కడి నుంచి లెగవాలి? పిరిగితనం విడిచిపెట్టు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి త్వరగా, సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. చాలు. ఏమవుతాడంట? పడిపోయిన స్థితిలో నుంచి 7 మారులు పడినను ఏమవుతాడు? అతడు లెగుస్తాడు. ఎక్కడి నుంచి లెగవాలి? పడిన స్థితి నుండి. నువ్వు ఏ స్థితిలో పడున్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు లెగవాలి. నువ్వు నీతిమంతుడవైతే నువ్వేమవుతావు? తిరిగి లెగుస్తావు. అందుకనే ఇర్మియా అంటాడు 18:2 చూడండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. చాలు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మూడోదిగా, ఇదిగో నీవు పడి ఉన్న స్థితిలో నుంచి నువ్వు లెగవాలంటే ఎవరింటికి వెళ్ళాలి? కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాలి. కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఎందుకు వెళ్ళమన్నాడు కుమ్మరివాడి ఇంటికి? 18:2 తర్వాత చదవండి. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని. 4వ వచనం. కుమ్మరి జిగటమండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు నీ కుమ్మరవాని ఇంటికి వెళ్ళమన్నాడు అంటే ఆ కుమ్మరవాడు వీళ్ళే మన మందిరం. హల్లెలూయా. జీవముగల దేవుని సంఘమే కుమ్మరివాణి ఇల్లు. ఆ కుమ్మరివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఆయన ఇంటికి వచ్చావనుకో, ఆయన ఇంటికి రాగానే, ఆయన సన్నిధికి రాగానే ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని సారి మీద పెట్టి, సారి మీద పెట్టిన ఆ ముద్ద అలాగే తిప్పుతాడా? ఆ పక్కన నీళ్లు తీసుకుంటాడు, కొంచెం పట్టుకుంటాడు, నీళ్లు తీసుకుంటాడు, కొంచెం తడి చేసుకుంటాడు, తిప్పుతాడు. ఆ ముద్దని ఒక పాత్రగా, ఒక చక్కని అందమైన పాత్రగా చేయడానికి సారికి ఏం తీసుకుంటున్నాడు? నీటిని. నీరనే వాక్యము చేత నీ హృదయాన్ని దర్శింపజేసి నువ్వు ఎక్కడ పగిలిన్నావో ఆ పగిలిన స్థితిని మరలా బాగు చేసి మరలా ఒక చక్కని పాత్రగా ప్రభు చెయ్యునుగాక. గట్టిగా యోహాను 11:23. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ సహోదరుడు మరలా లెగుస్తాడు. భయపడుతున్నావా? పడిపోయేవాను అని. పడి ఉన్న స్థితిలో నుంచి లెగవలేకున్నావా? కుమ్మడి వాని ఇంటికి వచ్చావు, కుమ్మడి వారి మాట వింటున్నావు. ఆయన మాట మరలా నిన్ను లేపునుగాక. అందుకనే భక్తుడు అంటాడు, శత్రువా నా మీద నీవు అతిశయపడద్దు, నేను కింద పడిన తిరిగి లెగిచ్చేదను, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. నీవున్న స్థితిలో నుంచి ప్రభు నిన్ను పైకెత్తును గాక. ఒకటి, పాపంలో నుండి లే. రెండవది పిరికితనంలో నుంచి లే. మూడవది, నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి లే. ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో కార్యాన్ని జరిగించును గాక. ఆ కుమ్మరివాడిని ఇల్లే మన సంఘం, జీవముగల దేవుని సంఘం. కుమ్మరివాడిని పట్టుకుని సాగిపో. అందుకని పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇదిగో నేను నాకిచ్చిన పరిచర్యను నేను ఘనపరుస్తున్నాను. నా బంధువుల ముందు, నా స్నేహితుల ముందు, నా అనుకున్న వారందరి ముందు దేన్ని ఘనపరుస్తున్నాడు? పరిచర్య. అంటే ఏంటది? కుమ్మనివాని ఇల్లు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? లేచి నువ్వు కుమ్మనివాని ఇంటికి వెళ్ళు. కుమ్మనివారి ఇంటిని ఘనపరుస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. తన్ను ఘనపరుచుకోవట్లా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తన ఘనతను కోరుకోవట్లా. దేని ఘనతను కోరుకుంటున్నాడు? రాట్లా. కుమ్మనివాని ఇంటి ఘనతను కోరుకుంటున్నాడు. నా దేవుని పరిచర్య ఘనపరచబడితే చాలు. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. నా దేవుని పరిచర్య ఘనపరచబడితే చాలు. అది కుమ్మనివాని ఇల్లు. స్వఘనతలను ఆశించక
ఏమండి, స్వఘనతలను ఆశించగా నేను గమనించుకున్నానండి. 12 మంది అపోస్తులలో చివరివాడిగా యేసుక్రీస్తు వారి తరువాత ఏర్పరచబడిన అపోస్తుడైన పౌలు ఈ పరిశుద్ధ గ్రంథములు అందరికంటే ఎక్కువ పత్రికలు రాయగలిగాడు. పేరును ఘనతను పొందుకున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? తనకిచ్చిన పరిచర్యను ఘనపరుచుకున్నాడు, కానీ తను తాను ఎన్నటికీ ఘనతను కోరుకోలేదండి. కాబట్టే 12 మంది అపోస్తుల కంటే అత్యధికముగా సేవను చేయగలిగాడు. మన ద్వారా ఏం కనపరచబడాలి? ఏది ముఖ్యం? మన ఘనత, సంఘం యొక్క ఘనత. నువ్వు సంఘక్షేమాన్ని కోరుకునే దానివైతే, ఇదిగో నువ్వు కుమ్మని వాని ఇంటికి నువ్వు వచ్చి సారె మీద నీ జీవితాన్ని పెట్టుకుని వాక్యమైన నీటి చేత నువ్వు సరిచేయబడి ఒక అందమైన పాత్రతగా నువ్వు మార్చబడుదువు గాక. మరలా 10వ తారీఖు లోపు ఎవరు పగిలి ఉన్నారో, పడి ఉన్నారో, కుమ్మరివాడు చూస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు వాక్యము విని వెళుతున్నారు. మీ జీవితాలను సరిచేసి ఒక అందమైన పాత్రలుగా ప్రభు మీ జీవితాలను మలుచును గాక. ఎవరు ఏ స్థితిలో పగిలి ఉన్నారో ఆ స్థితి నుంచి ప్రభు లేవనెత్తును గాక. మూలవాక్యం ఏంటి? నిద్రిస్తున్న వారు మేలుకొని మృతులలో నుండి క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశించును గాక.